ఇలా కాంగ్రెస్ మాట్లాడుతున్న ప్రతి మాట వరదలు, హామీల బురదలు, పర్రెలు వాసిన పరిపాలన, అహంకారాల ఆలన, కాంగ్రెస్ ప్రజా పాలన. కరెక్టే కదా రేవంత్ అన్న? కరెక్టా కదా? జర సాహిత్యంలో చెప్పమంట. సన్సనాత్, సర్సరాత్, ఫర్ఫరాత్ ట్రై చేయమంట. ట్రై చేస్తా. వరదలు, హామీల బురదలు, పర్రెలు వాసిన పరిపాలన, అహంకారపు ఆలన, కాంగ్రెస్ ప్రజా పాలన. ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే వరదలు, హామీల బురదలు ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకోకూరి ఫ్రెండ్స్. ఈ పర్రెలు వాసిన పరిపాలన ఏంది గిరీష్ అని అంటే మళ్ళీ అహంకారాల ఆలన అనేది పనిచేస్తున్నాడు కదా. మొత్తం ఏ టాపిక్ తెలంగాణకు అవసరమో అది మాట్లాడాడు. ఏదైతే అవసరం లేదో దాన్ని శంషబెట్టి గీకి షటాకి వెళ్ళకపోయినా గీక్తనే ఉంటాడు. ఇది కాంగ్రెస్ ప్రజా పాలన అని చెప్పి చెప్తాడు. తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లుగా కమిటీలు, నివేదికలు, రాజకీయ ఆరోపణలు, వెనక దాక్కుంటున్న ఈ పంచాయతీలు ఇవన్నీ చెప్పాలనంటే జల్లెడ బట్టి చూస్తే ఎవరినన్నా ఎండగట్టగలిగిందా? వీళ్ళు చేసిన ఆరోపణలలో ఎవరినన్నా ఎండగట్టగలిగిందా? ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి తప్ప వీళ్ళు చేసిన ఆరోపణలలో ఏమైనా నిజాయితీని నిరూపించగలిగినరా? ఇవాళ మన తెలంగాణకు గంజాయి మీద డిస్కషన్ ఇంపార్టెంట్ కాదు రేవంత్ అన్న. ఎవరు గంజాయి తీసుకున్నారు, ఏం చేసినారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీ వైఫల్యం వల్లనే, మీ రాజకీయ నాయకుల వైఫల్యం వల్లనే. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కకు పెడదాం. ఓ తోటి తెలంగాణ వాది లెక్క, ఒక తోటి భారతీయుడు లెక్క నాకు కావాల్సిన ప్రయారిటీలు చెప్పుకునే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది రేవంత్ అన్న. మీ ఉపగ్రహ ఛానళ్ళు, ఉపగ్రహ పేపర్లు చెప్పాయి యూట్యూబర్లు నిలదీస్తారు కాబట్టి గుడ్డలు తీసి కొడతారు. రేపటి నుంచి బ్లాంకెట్ కప్పుకొని వస్తాం. ఇక ఇవాళ ఏవైతే 2 మేజర్ లైఫ్ లైన్స్ ఉన్నాయో మేడిగడ్డ ఇంకా జూరాల, కంప్లీట్గా నిజంగా చెప్పాలని అంటే అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్లు ఉన్నాయి. ఇవి జూరాల, మేడిగడ్డ కాడికి వస్తే దాన్ని ఒక బ్యారేజ్ ఆఫ్ బ్లేమ్ లెక్క చేసి పెట్టినవు రేవంత్ అన్న. నువ్వు అక్టోబర్ 2023 3 పిల్లర్లు కుంగినాయి మేడిగడ్డ బ్యారేజ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద మాట్లాడుతున్న రేవంత్ అన్న. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు గిరీష్ ఏం మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు నువ్వేమన్నానంటావంటే లక్షల లీటర్ల నీటిని నువ్వు ఆపేసినావు. నార్త్ తెలంగాణకు రావాల్సిన కొన్ని లక్షల లీటర్ల నీటిని, కొన్ని క్యూసెక్ల నీళ్ళని నువ్వు ఆపేసినావు. తెలంగాణ టుడే జూలై 2025 వచ్చిన కథనం మీకు ఒకసారి యాద్ చేస్తున్నా. ఇది వాస్తవం కాదా రేవంత్ అన్న? 18 నెలల నుంచి 18 నెలల 20 నెలల 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి నెలలు పక్కకు పెడదాం, దినాలు పక్కకు పెడదాం. ఇన్ని రోజులైనా మన ఫైనల్ రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి రావాలా, నేను పని చేయాలా అని చెప్పి కాలం గడుపుతలేవా? ఇది వాస్తవం కాదా? నువ్వు మేడిగడ్డను రిపేర్ ఎందుకు చేస్తలేవు రేవంత్ అన్న? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఈ అడ్డమైన పంచాయతీలు పక్కకు పెట్టి పనికొచ్చే పనులు చేయి రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలా అని చెప్పి ఇలా కాంగ్రెస్ని కాదు నిన్ను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారంటే మేము ఇంజనీర్లం కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక మేము ఖచ్చితంగా మాట్లాడతామని అంటారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నుంచి పెండింగ్ ఉందని చెప్పి వెనకటికి మాట్లాడింది. మళ్ళేడాది కాదు, ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన రిపోర్ట్ని ఏప్రిల్ 24, 2025 ఇచ్చేసింది కదా. మళ్ళీ ఇప్పటిదాకా ఒక రిస్టోరేషన్ ప్లాన్ అనేది ఎందుకు అనౌన్స్ చేయలేరు రేవంత్ అన్న? మేము ఇంజనీర్లం కాము, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్కే పనిచేస్తాము అని చెప్పి చెప్తే మళ్ళీ ఇప్పటిదాకా మీ గవర్నెన్స్ ఎందుకు ఆగింది? కాలం ఎవరి కోసం ఆగదు రేవంత్ అన్న. అందరికీ 24 గంటలే ఉంటాయి, 365 రోజులే ఉంటాయి. టైం పోయిందని అంటే ఇంకేం మిగులుతుంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమన్నది కదా, మళ్ళీ ఎందుకు చేస్తలేమన్నా? ఫ్యాక్చువల్ రియాలిటీ ఏందని అంటే ఫ్రెండ్స్, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇమ్మీడియట్గా రిపేర్ చేయమని చెప్పింది. చెప్పగానే రేవంత్ రెడ్డి ఏం చేసి చెప్పిన కదా, ఇట్లా బాటిల్ ఆట ఆడతాడు. ఇట్లా బాటిల్ దొరకంగానే బాటిల్ వేసేస్తాడు. కాంట్రాక్టర్ లార్సెన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ ఉన్నాడు కదా, ఆయన మీదకి నూకేసాడు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ కాంగ్రెస్ కావాలనే ఈ రిస్టోరేషన్ ప్లాన్ చేస్తలేదు, రిపేర్ యాక్టివిటీ చేస్తలేదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మలైన్ చేసే ప్రక్రియ చేస్తున్నది. వెనకటికి ప్రాజెక్టులకు ఏం ప్రాబ్లంలు రాలేదా, ఇవాళ మా దగ్గరకు వస్తే ప్రాబ్లమా అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్. మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమని అన్నాక మనము కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నామా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు 4 కమిటీలు పెట్టిండ్రు, హెడెడ్ బై ఏబీ పాండ్యా. ఇప్పటిదాకా ఇంకా 2 పోస్టులను ఫిలప్ చేయాలి. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అని చెప్పి తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. ఇలా బీఆర్ఎస్ మీ మీద గంభీరమైన ఆరోపణలు చేస్తున్నది. ఏందనంటే ఇప్పటిదాకా మళ్ళీ ఏదైతే ఇంత దుర్బిన్లు పెట్టి మేడిగడ్డ మీద చూసొచ్చిరు కదా, పర్రెలలో చేతులు పెట్టి చూసొచ్చిరు కదా, మళ్ళీ అది సుంకిశాల మీద ఎందుకు చేస్తలేరు?
సుంకిశాల మీద కూడా ప్రాబ్లం అయింది కాబట్టి ఈ సుంకిశాలను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇది పొలిటికల్ వెండేటా కాదా అని చెప్పి మాట్లాడితే ఇలా తెలంగాణ ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు రేవంత్ అన్న? అవసరమైన టాపిక్ మాట్లాడుకుందామే. ఎవడు ఎంత గంజాయి కొట్టిండు, ముక్కులకేం తీసినా, ముడ్డులకేం విట్టిండా, మనకెందుకు రేవంత్ అన్న? మనకు కావాల్సింది మన తెలంగాణ ప్రజల ప్రయారిటీ ఏందని అనేది కావాలి. అయితే మేడిగడ్డ కింద 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవమే. ఎల్ఎన్టీ ఇంజనీర్లు వాళ్ళు దాన్ని రిపేర్ చేయడానికి కూడా ముందుకు వచ్చిండ్రు. మళ్ళీ ఇది డిలే ఎందుకు చేసిర్రు? సుంకిశాల మీద మీరు అడిగేందుకు వేస్తలేరు. గట్లనే గాగాడికి వచ్చేసరికి జూరాల ప్రాజెక్టు, మళ్ళీ జూరాలకు ఇప్పటిదాకా నెగ్లిజెన్స్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? మహబూబ్ నగర్ ప్రజలంటే మీకు ప్రేమ లేదా? మళ్ళీ మీ సొంత గడ్డ మీద మీకు ప్రజలే రేపు అడ్డుపడితే మళ్ళీ మీరు ఎట్లా రేవంత్ అన్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఇలా ఇమినెంట్ థ్రెట్ లోపలికి పోతలేదా? నేను మాట్లాడతలేను రేవంత్ అన్న. జూలై 2025లో డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం చెప్తున్న రేవంత్ అన్న. రిపేర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2022లో 12 కోట్లు శాంక్షన్ చేసిర్రు. దరిద్రం దండయాత్ర ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక 18 నెలలల్లా 20 నెలలల్లా టైం దేవుడు ఎరుగు కానీ 1 కోటి రూపాయలు కూడా జూరాలకు శాంక్షన్ చేయలే. ఇది వాస్తవమా కాదా? వర్క్ ఆగిపోయింది. లిఫ్టింగ్ కేబుల్స్తోని దాని రోప్వేస్తోని మల్టిపుల్ గేట్స్ బ్రోకెన్ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. రిస్కింగ్ ఫ్లడ్ సేఫ్టీ అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు మాట్లాడుతున్నారు. 62 గేట్లల్లో 8కి రిపేర్లు ఉండే 2025 డేటా అబ్స్ట్రాక్ట్ ప్రకారము, లేకపోతే ఏదైనా పేపర్ తీసుకొని మీరు మాట్లాడినా. అప్పుడేమో వెనకటికి మేలో బాగా వర్షాలు పడ్డాయి, అకాల వర్షాల వల్ల అని చెప్పి నేను ఇది రిపేర్ చేయలేకపోతున్నా అని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడే మాయ్ అని చెప్పి మాట్లాడితే ఇక దీని మీద ఏం మాట్లాడతలేరు. అక్కడ ఉన్న ఒక లోకల్ ఇరిగేషన్ అఫీషియల్ ఏదైనా తీసుకొని మాట్లాడితే ఏమంటుండే తెలుసా ఫ్రెండ్స్? ఎమర్జెన్సీ క్రేన్స్ యూజ్ చేసి మేము చెప్తున్నాము, వితౌట్ రోప్ రీప్లేస్మెంట్స్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇరిగేషన్ అఫీషియల్ తన బాధ వ్యక్తం చేస్తుంటే ఇప్పటిదాకా చలనం లేని 6 గ్యారెంటీల మీద డైవర్ట్ చేసుకుంటా తెలంగాణ ప్రయారిటీల మీద వీళ్ళు ప్రాఫిట్ సంపాదించుకుంటా నాటకాలు ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా ఉంటే కమిటీ వేస్తానంటాడు. గవర్నెన్స్ త్రూ కమిటీస్ అని అంటే మళ్ళీ కట్టలు కట్టనీకే మీ ప్రభుత్వం వచ్చిందా అని చెప్పి చెప్తున్నాం. జుడిషియల్ కమిటీ వేసినాం, మళ్ళీ జుడిషియల్ కమిషన్ ఏం కట్టలు కట్టింది ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతున్నాం. సరే మేడిగడ్డ మీద జుడిషియల్ కమిషన్ పెట్టినాం, మళ్ళీ సుంకిశాల జూరాల మీద ఎందుకు పెట్టలే అని చెప్పి చెప్తున్నాం. May 20, 2024 హిందూ కథనం ప్రకారము రేవంత్ రెడ్డి ఇంజనీర్లను బ్లేమ్ చేసిండు. మళ్ళీ ఏదైనా ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుంటుండే, ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఏం చేసినాం? అసలు కంప్లీషన్ సర్టిఫికేట్లు ఎవడు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అని అనేది చేయాలి. ఇప్పటిదాకా ఎవడి మీద నన్ను ఎఫ్ఐఆర్ అయిందా? పబ్లిక్ రిలీజ్ ఏమైనా చేసిండ్రా? ఎక్స్పర్ట్ ఫైండింగ్స్ ఏమైంది అనేది దీని మీద ఏమైనా రిలీజ్ చేసిరా ఫ్రెండ్స్ బయట? నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. యాసంగి 2 పంటలు సర్వనాశనం అయిపోయినాయి నార్త్ తెలంగాణలో. గ్రౌండ్ వాటర్ సంకనాకిపోతుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ ఏమో మన వాటర్ గోదావరిలకేని ఎత్తుకోబోతున్నది. తెలంగాణ లైఫ్ లైన్ ఏమైందిరా భయ్ అని అంటే సన్నాట ఒక సైలెన్స్లా మిగిలిపోయింది. వీడికి ఆగిందా అని అంటే మళ్ళీ వీడికి ఆగలేవు. మీ పాలిటిక్స్ అనేది 2 రోజులు ఆగొచ్చు రేవంత్ అన్న, కాకపోతే ఈ ఇరిగేషన్ అనేది ఆగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ ఈ మేడిగడ్డను వాడి మీరు ఎలక్షన్లు గెలిచి కేసీఆర్ని ఏదేదో చేసి ఏదేదో మాట్లాడేసి వచ్చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే వీళ్ళ అవినీతి బయట పడుతుంది. కేవలం అవినీతి చేయాలనేటువంటి ఆలోచనతోనే కాళేశ్వరం రీడిజైనింగ్ చేసి 1,00,000 కోట్లు పెంచాడు. ఏమి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్ అవార్డు చేయడం జరిగింది. కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేసారు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏంది అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. 2 సంవత్సరాలు అయింది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 2 సంవత్సరాలలో వచ్చి మనం కొత్తిమీర కట్టలు కట్టినామా, కరేపాకు మాటలు మాట్లాడినామా, ఏం మాట్లాడినాం అని చెప్పి మాట్లాడితే ఏం భారతీయ జనతా పార్టీ రోల్ ఏంది ఇలా అని అంటే మళ్ళీ అప్పుడు ఒక మంత్రిని పిలిచిండ్రు, ఆ మంత్రులను కూడా సెలెక్టివ్ మంత్రులను పిలిచిండ్రు, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులను అందరిని పిలవాలి. అట్లా కాకుండా ఏదో పొలిటికల్ వెండా చూపెట్టడానికి కొంతమంది మంత్రులను పిలిచిండ్రు. మళ్ళా నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ చేయమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు అని అంటే మళ్ళీ సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేవు? ఇవాళ బీజేపీ కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. మళ్ళీ కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. మళ్ళీ ఎల్ఎన్టీ స్టాండ్ ఏంది? గవర్నమెంట్ చెప్పినా కానీ ఎల్ఎన్టీ స్టాండ్ ఏంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైంటిఫిక్ టెస్టులు కన్స్ట్రక్షన్ ముందు చూడలే అని చెప్పి ఎల్ఎన్టీ మాట్లాడింది. మళ్ళీ దాని మీద ఎన్డీఎస్ఏ ఎట్లా చెప్తుంది అని చెప్పి చెప్తున్నా. ఎల్ఎన్టీ విల్లింగ్నెస్ ఫర్ రిపేర్ చెప్పినా, మేము రిపేర్ చేస్తామని చెప్పినా దానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నన్ను అడుగుతున్నా. ఇంకా ఏ రిపోర్ట్ల కోసం ఆగుతున్నారు అంటే గేట్లు మొత్తం కొలాప్స్ అయిపోయి
దాన్ని సర్వనాశనం అయిపోయినాక మళ్ళీ కొత్తగా కడితే కొత్త కిక్ బ్యాక్స్ వస్తాయని చెప్పి చూస్తున్నారా, లేదా మీ పొలిటికల్ రిటైర్మెంట్కి కాళేశ్వరాన్ని వాడుకుంటారా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడిగితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని మీ యాక్షన్లను అడుగుతున్నాం. మాకు కేటీఆర్ డ్రగ్స్ రిపోర్ట్ మీద మాకు పెద్దగా కుతూహలం ఏం లేదు. మాకు కావాల్సింది నీళ్లు, మాకు కావాల్సింది నిధులు, మాకు కావాల్సింది నియామకాలు. రేవంత్ అన్న, నేను ఇవాళ ఏమడుగుతున్నామనంటే మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పబ్లిక్ చేయి, ఒక టైం బౌండెడ్ అప్రోచ్ ప్లాన్ పెట్టు, మేడిగడ్డను ఎప్పుడు రిపేర్ చేస్తావో చెప్పు, మాన్సూన్లు వచ్చే లోపల ఈ డ్యామేజ్ ఏమవుతుంది అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అగర్ మీకు రిపేర్ చేసే సత్తా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు శుద్ధ వేస్ట్ అయితే మళ్ళా తెలంగాణ రైతుల నుంచి ఏవైతే భూమి మొత్తం కాళేశ్వరానికి తీసుకున్నారో అది అందరి రైతులకు రిటర్న్ ఇచ్చేస్తారా, తిరిగి ఇచ్చేస్తారా? తెలంగాణ ప్రజానికాని మీద ఏదైతే అప్పేసిరు చూడు మీరు కాళేశ్వర ప్రాజెక్టు మీద, ఆ అప్పుని మొత్తం తీసేసి మీ ఆస్తులు అమ్ముకొని కట్టుకుంటారా? రైతులకు నీళ్లు కావాలా, ఎవడు ఏ గంజాయి ఎప్పుడు తాగిండనన్నది కాదు. వైట్ పేపర్లు, బేస్లెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమడుగుతారు తెలుసా రేవంత్ అన్న? మట్టిలో పడిపోయింది కేవలం బ్యారేజా లేక రైతుల నమ్మకమా అని చెప్పి అడుగుతున్నారు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.